కస్బా వార్తలకు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీపై తొలిసారి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం కంటే రక్షణాత్మక ధోరణిని సూచిస్తున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా కవిత నేరుగా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు చేయడం, పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. కవిత కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం, మార్పు కోసం ప్రత్యామ్నాయం చూపించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వర్గాల్లో ఆమెకు మద్దతు పెరుగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవిత అడుగు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై కస్బా న్యూస్ ప్రతినిధి చందానగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది తుమ్మల చంద్రశేఖర్ రెడ్డిను సంప్రదించగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నానని, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చందానగర్, అమీన్పూర్ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించానని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానని, ముఖ్యంగా అమీన్పూర్, చందానగర్, పటాన్చెరు ప్రాంతాల ప్రజలు, మేధావులతో సన్నిహితంగా ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడుతూ ఆమె ఉపన్యాసాలు గతంలో తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు తనపై ప్రభావం చూపాయని అన్నారు. కుటుంబం, వ్యక్తిగత ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా జైలు జీవితం అనుభవించిన తర్వాత కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఒంటరిగానే కొత్త రాజకీయ పార్టీ స్థాపించడం ఆమె నాయకత్వ లక్షణాలను చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాక కవిత నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కూడా ఈ పార్టీ ప్రభావం ఉండవచ్చని, భవిష్యత్తులో ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కవిత వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా ఈ కొత్త పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని న్యాయవాది తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏది ఏమైనా రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నూతన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ చరిత్ర సృష్టించబోయే పరిస్థితులు కనబడుతున్నాయని కస్బా న్యూస్ ఛానల్స్ అధినేత, మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అనడం రాజకీయంగా చర్చకు తెర లేవనున్నదని అనడంలో ఎటువంటి సందేహం లేదు.